Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Sabarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem related to some basic concepts of chemistry chapter. Intermediate first year లేదా 11th class chemistry అంటే అందులో ఫస్ట్ చాప్టర్ అనే some basic concept లో మొలాలిటీ రిలేటెడ్ ప్రాబ్లం చేస్తున్నాం. సరే ఏమి ఇచ్చాడు ప్రాబ్లం చూద్దాం. The density of 3m solution. ఓకేనా 3m క్యాపిటల్ M నథింగ్ బట్ మొలారిటీ ఇచ్చాడు. అయితే ఎవరిది NaCl దాని డెన్సిటీ 1.25 grams per ml అంటే 1 ml 1.25 grams ఉందంట. క్యాల్కులేట్ మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్. అయితే మొలాలిటీ కనుక్కోమన్నాడు. ఓకేనా మనకు ఫార్ములా ఏంటి? మొలాలిటీ ఫార్ములా మొలాలిటీ small m is equals to weight of the solute by molecular weight of the solute into 1000 by weight of the solvent in grams అని చెప్తాం. అదెంత వద్దు అంటే moles of solute divided by weight of solvent in liters. ఇదే కదా డెఫినేషన్. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ సాల్వెంట్ ఇన్ కిలోగ్రామ్స్. వెయిట్ కదా. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 kilogram ఆఫ్ ద సాల్వెంట్ ఈస్ కాల్డ్ మొలాలిటీ, నాట్ లిటీ ఇది. సో మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 kilogram ఆఫ్ సాల్వెంట్. ఒకవేళ సాల్వెంట్ వెయిట్ కిలోగ్రామ్స్ కాకుండా గ్రామ్స్లో ఇచ్చాడు అనుకో, ఎందుకంటే ఇక్కడ డెన్సిటీ గ్రామ్స్ అని ఇస్తున్నాడు కాబట్టి గ్రామ్స్లో ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు కిలోగ్రామ్ బదులు గ్రామ్స్ అని ఇస్తే సాల్వెంట్ వెయిట్ని మనం ఏం చేస్తాం ఇంటూ 1000 వేస్తాం అంతే. లేదు గ్రామ్స్లో వచ్చింది కిలోగ్రామ్గా మార్చుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎట్లా చేసినా ఒకటి. ఓకేనా సరే చూద్దాం. ఇక్కడ డెన్సిటీ ఆఫ్ 3m సొల్యూషన్. 3 capital M nothing but molarity. 3m solution means 3 moles of solute in 1 liter solution. ఇదేంటిది? ఇక్కడ ఏదో కిలోగ్రామ్ అన్నా ఒక లీటర్లు అంటాం. ఇది మొలారిటీ క్యాపిటల్ M. మొలారిటీ డెఫినేషన్ ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ 1 liter సొల్యూషన్. ఇక్కడ మొలారిటీ 3m అన్నాడంటే అర్థం ఏంటి? 3 moles ఆఫ్ సొల్యూట్ 1 literలో ఉంది అని అర్థం. ఓకేనా సరే బాగుంది. సో సొల్యూషన్ వాల్యూమ్ 1 liter, సొల్యూట్ మోల్స్ 3 moles వచ్చేసింది. సో ఇక్కడ మనకు ఆ సొల్యూట్ ఎవరు? NaCl. సో సింపుల్గా రాసేద్దాం. మోల్స్ ఆఫ్ NaCl నథింగ్ బట్ ఎ సొల్యూట్ ఓకే is equals to 3 moles. ఓకే 3 moles. మరి మనకు ఇక్కడ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కావాలి. ప్రాబ్లంలో ఇచ్చాడా? ఇవ్వలేదు. పోనీ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ అన్న ఇచ్చాడా? ఇవ్వలేదు. అది మనమే కనుక్కోవాలి. సొల్యూషన్ వెయిట్ మెజర్ చేసి అందులో మన సొల్యూట్ మోల్స్ తెలుసు కాబట్టి వెయిట్ మెజర్ చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే సాల్వెంట్ వెయిట్ వస్తుంది. సొల్యూషన్ వెయిట్ మైనస్ సొల్యూట్ వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ మనం సొల్యూట్ వెయిట్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో 1 mole అంటే సోడియం క్లోరైడ్ మాలిక్యులర్ మాస్ ఎంతనైనా అటామిక్ మాస్ అన్ని సమ్ చేయాలి కదా. సో అదే చేద్దాం. సో మాస్ ఆఫ్ 1 mole NaCl is equals to sodium atomic mass 23, chlorine 35.5 which is equals to 58.5 grams for 1 mole. కానీ మన సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఉంది? NaCl 3 moles కదా. సో మాస్ ఆఫ్ 3 moles NaCl is equals to 3 into 58.5 which is equals to ఎంత వస్తుంది? 3 5s are 15 ఓకేనా. 3 8s are 24 ఒక 1 25, 3 5s are 51, 3 5s are 15 ఒక 2 17 175.5 grams. అంటే మన దగ్గర ఉన్న ఈ 1 liter సొల్యూషన్లో మన సొల్యూట్ అయిన NaCl 175 grams ఉంది. సొల్యూట్ వెయిట్ 175. కానీ మనకు కావాల్సింది సాల్వెంట్ కావాలి.
అంటే ఇప్పుడు మనకు సొల్యూషన్ వెయిట్ తెలిస్తే అందులోంచి సొల్యూట్ తీసేస్తే సాల్వెంట్ వస్తుంది. కానీ సొల్యూషన్కు వెయిట్ ఇవ్వాల, వాల్యూమ్ తెలుసు, ప్రజెంట్ ఇన్ 1 లీటర్ అని. సో అదే చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత ఇచ్చాడు? 1 లీటర్, నథింగ్ బట్ 1000 ml అని రాద్దామా? ఇది వాల్యూమ్ 1000 ml ఆర్ 1 లీటర్. ఓకే, మనకు అన్ని గ్రామ్స్లో ఉన్నాయి కాబట్టి ఎంఎల్లోనే రాసుకుందాం. ఓకే, సరే. ఇప్పుడు సొల్యూషన్ వెయిట్ కావాలి మనకు. దానికి బిఫోర్ ఏమి ఇచ్చాడు? డెన్సిటీ ఇచ్చాడు. డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్, డెన్సిటీ ఎంత ఇచ్చాడు మనకి? 1.25 grams per ml అని ఇచ్చాడు. మనకు ఒక రిలేషన్ తెలుసునండి, డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇక్కడ నీకేం కావాలి? వాల్యూమ్ ఉంది, డెన్సిటీ ఉంది, ఇంకేం కావాలి? మాస్ కావాలి. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా, అదే చూద్దాం. సో మాస్ ఆఫ్ సొల్యూషన్, టోటల్ సొల్యూషన్ మాస్ కనుక్కుందాం. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, డెన్సిటీ ఎంతనైనా 1.25 grams per ml ఇంటూ ఎంత ఉంది వాల్యూము? 1000 ml. గ్రామ్స్లో ఇచ్చాడు కాబట్టి 1000 ml అని రాద్దాం. ఓకేనా? సో 1000తో మల్టిప్లై చేస్తే ml క్యాన్సిల్, గ్రామ్స్ మిగులుతుంది. 1000తో మల్టిప్లై చేస్తే ఒక 10తో ఒక 100తో మల్టిప్లై చేస్తే 125 ఆ 10 1250 grams వచ్చింది. ఇది ఎవరు? సొల్యూషన్ వెయిట్, మాస్ ఆఫ్ సొల్యూషన్. మాస్ ఆఫ్ సొల్యూట్ వచ్చేసింది, సొల్యూట్ మాస్ ఎంత? అది 175 వచ్చింది. సొల్యూషన్ మాస్ వచ్చింది. మనకు కావాల్సింది సాల్వెంట్, అది చూద్దాం. సో మాస్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూషన్ మైనస్ మాస్ ఆఫ్ సొల్యూట్. సొల్యూషన్ ఎంత వచ్చింది? ఇప్పుడే చేసాం, 1250 grams అని. మైనస్ 1250లోంచి ఎవరిని తీసేయాలి? సొల్యూట్ ఎంత ఉంది? 175.5. సో 175.5ను సబ్స్ట్రాక్ట్ చేయాలి. we get 1074.5 grams. అది వస్తుంది 1074.5 grams. ఓకే, బాగుంది. ఇప్పుడు నీకు ఏం కావాలి? మొలాలిటీ కావాలి. దేర్ఫోర్ మొలాలిటీ అన్నీ వచ్చేసినాయి మనకి. ఇక్కడ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ వచ్చేసింది. మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఆల్రెడీ 3 moles అని తెలుసు, ఫార్ములాలో వేస్తే సరిపోతుంది. లేదు సార్ నేను గ్రామ్స్ వద్దు, జస్ట్ ఈ వాల్యూ డినామినేటర్ 3 moles న్యూమినేటర్ లేసి ఇంటి 1000 వేస్తే వస్తుంది. ఏదైనా కిలోగ్రామ్స్లో కావాలి అంటే సింపుల్గా దీన్ని ఎలా రాస్తాము? విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1.0745 kilograms. ఇది గ్రామ్స్లో, కిలోగ్రామ్ కావాలంటే బై 1000 వేస్తాం అంతే కదా. అప్పుడు మొలాలిటీలో ఈ ఫార్ములా ఉండదు, కిలోగ్రామ్స్ అయితే. ఇది ఆల్రెడీ చెప్పాము. దేర్ఫోర్ మొలాలిటీ M ఈజ్ ఈక్వల్స్ టు మోల్స్, ఎన్ని మోల్స్ అయినా 3 moles అని చెప్పాం కదా ఆల్రెడీ స్టార్టింగ్లో. మోల్స్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఎంత ఉంది? అది 1.0745 kilograms. చేస్తే ఎంత వస్తుందంటే 2.79 వస్తుంది. దిస్ ఈజ్ ద మొలాలిటీ ఆఫ్ ద గివెన్ సొల్యూషన్. ఓకేనా? సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ మనకు ఏమి ఇవ్వకుండా మొలాలిటీ ఇచ్చి మొలాలిటీ కనుక్కోమన్నప్పుడు మోల్స్గా మార్చుకున్నాం, వాల్యూమ్ తీసుకున్నాం, డెన్సిటీ ఇచ్చాడు, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఇస్తే సొల్యూషన్ వెయిట్ వచ్చింది. మోల్స్ నుంచి సొల్యూట్ వెయిట్ కనుక్కున్నాం, సబ్స్ట్రాక్ట్ చేస్తే సాల్వెంట్ వెయిట్ వచ్చింది, సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.